మిత్రులకు నమస్కారం. వనజా తాతనేని స్వీయ కవిత్వం అమ్మ మనసులో మాట వినండి. అమ్మ మనసులో మాట. గది గోడల నిండా, డెస్క్ టాప్ పైన, మొబైల్ స్క్రీన్ మీద అన్నింటా నీ చిత్తరువులే. నువ్వు దూరంగా ఉన్న విషయాన్ని అనుక్షణం గుర్తు చేస్తూ, గది గోడల నిండా, డెస్క్ టాప్ పైన, మొబైల్ స్క్రీన్ మీద అన్నింటా నీ చిత్తరువులే. నువ్వు దూరంగా ఉన్న విషయాన్ని అనుక్షణం గుర్తు చేస్తూ, గడియ గడియకు నీ స్నేహితుల రాకపోకలతో సందడిగా ఉండే మన వీధి, గంటకొకసారి హడావుడి చేసే నీ బండి సడి, హోరెత్తించే సంగీతపు అలజడి, ఇవన్నీ లేని ఇల్లంతా నిశ్శబ్దంతో మూగబోయింది. నన్ను అకస్మాత్తుగా మూగదాన్ని చేసింది. గడియ గడియకు నీ స్నేహితుల రాకపోకలతో సందడిగా ఉండే మన వీధి, గంటకొకసారి హడావుడి చేసే నీ బండి సడి, హోరెత్తించే సంగీతపు అలజడి, ఇవన్నీ లేని ఇల్లంతా నిశ్శబ్దంతో మూగపోయింది. నన్ను అకస్మాత్తుగా మూగదాన్ని చేసింది. చిందర వందరగా ఉండే గది ఇప్పుడు అద్దంలా మెరుస్తూ నాకు బోలెడంత తీరిక ఇచ్చింది. ఎప్పుడు నీకిష్టమైన వంటలే చేస్తూ విసుక్కునే నాకు ఖాళీగా ఉన్న వంట పాత్రలే తోడిప్పుడు. నా మనసుని ఆవరించిన శూన్యం దిగులుతో బొరువెక్కిన జ్ఞాపకాన్ని వెక్కిరిస్తుంది. చిందరవందరగా ఉండే గది ఇప్పుడు అద్దంలా మెరుస్తూ నాకు బోలెడంత తీరిక ఇచ్చింది. ఎప్పుడూ నీకిష్టమైన వంటలే చేస్తూ విసుక్కునే నాకు ఖాళీగా ఉన్న వంట పాత్రలే తోడిప్పుడు. నా మనసుని ఆవరించిన శూన్యం దిగులుతో బొరివెక్కిన జ్ఞాపకాన్ని వెక్కిరిస్తుంది. ఎక్కడ అమ్మా అన్న పిలుపు విన్నా ఒక్కసారిగా పేగు కదిలినట్లు ఉంటుంది. అమ్మా అని నువ్వు మార్దవంగా పిలిచినట్లే ఉంటుంది. ఎక్కడ అమ్మా అన్న పిలుపు విన్నా ఒక్కసారిగా పేగు కదిలినట్లు ఉంటుంది. అమ్మా అని నువ్వు మార్దవంగా పిలిచినట్లే ఉంటుంది. ఇన్నాళ్ళు నా రెక్కల క్రిందనే పొదువుకుని ఇప్పుడు రెక్కలు ఇచ్చి ఖండాంతరాలు దాటించాక, ఇన్నాళ్ళు నా రెక్కల క్రిందనే పొదువుకుని ఇప్పుడు రెక్కలు ఇచ్చి ఖండాంతరాలు దాటించాక, ఎన్ని మెయిళ్ళు, ఎన్ని ఎస్ఎంఎస్లు నిరంతరం ప్రవహించినా మన మధ్య ఉన్న దూరాన్ని నాటికల్ మైళ్ళ దూరంలో కొలిచినంత తేలికగా చెప్పలేను కన్నా. దృశ్య శ్రవణ పరికరాలకి లింకు ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇన్నాళ్ళు నా రెక్కల క్రిందనే పొదువుకుని ఇప్పుడు రెక్కలు ఇచ్చి ఖండాంతరాలు దాటించాక, ఎన్ని మెయిళ్ళు, ఎన్ని ఎస్ఎంఎస్లు నిరంతరం ప్రవహించినా మన మధ్య ఉన్న దూరాన్ని నాటికల్ మైళ్ళ దూరంలో కొలిచినంత తేలికగా చెప్పలేను కన్నా. దృశ్య శ్రవణ పరికరాలకి లింకు ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూస్తూ ఉంటాను. మోసపోతల విద్యాభ్యాసంతో విసిగి ఉద్యోగ అన్వేషణలో వేసారిన నీవు మనస్ఫూర్తిగాను వెళ్ళలేదు. నేను ధనస్ఫూర్తితో పంపనూ లేదు. నేటి యువతకిది జీవిత లక్ష్యం. వస్తుందా ఎప్పటికైనా ఒక నవీన మార్గం? మోసపోతల విద్యాభ్యాసంతో విసిగి ఉద్యోగ అన్వేషణలో వేసారిన నీవు మనస్ఫూర్తిగాను వెళ్ళలేదు. నేను ధనస్ఫూర్తితో పంపనూ లేదు. నేటి యువతకిది జీవిత లక్ష్యం. వస్తుందా ఎప్పటికైనా ఒక నవీన మార్గం? మీ ఆలోచనలు కొత్త పుంతలు తొక్కి
శ్రమని మారకపు విలువతో లెక్కించి మేధో సంపత్తి తరలి వెళుతుంటే అడ్డుకోలేని మరబొమ్మలం, వీర శివాజీలని పెంచి ఇవ్వలేకపోయిన అమ్మలం. మీ ఆలోచనలు కొత్త పుంతలు తొక్కి శ్రమని మారకపు విలువతో లెక్కించి మేధో సంపత్తి తరలి వెళుతుంటే అడ్డుకోలేని మరబొమ్మలం, వీర శివాజీలని పెంచి ఇవ్వలేకపోయిన అమ్మలం. కడ ఊపిరి విడిచే వరకు కంటిపాపను కనురెప్ప కాపాడినట్లు, కడ ఊపిరి విడిచే వరకు కంటిపాపను కనురెప్ప కాపాడినట్లు బిడ్డకు అండ కావాలనే ఈ అమ్మ ఆశ. ఎందరో బిడ్డలకి దూరంగా ఉండాల్సి వచ్చిన అమ్మలందరి మనసులో ఓ మాట, కడ ఊపిరి విడిచే వరకు కంటిపాపను కనురెప్ప కాపాడినట్లు బిడ్డకు అండ కావాలనే ఈ అమ్మ ఆశ. ఎందరో బిడ్డలకి దూరంగా ఉండాల్సి వచ్చిన అమ్మలందరి మనసులో ఓ మాట, అమ్మ మనసులో మాట. వనజ తాతినేని స్వీయ కవిత్వం విన్నారు కదా మిత్రులారా. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.